4 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ కబ్జా కేసులో తమ్మినేని కుటుంబం మొత్తం కూడా నిందితులుగా చేర్చబడ్డారు. ఆల్రెడీ ఈ విషయం స్వయంగా శ్రీకాకుళం ఎస్పీనే చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఆదివారం నాడు ప్రెస్ మీట్ జరిగితే సోమవారం ఉదయం తెల్లారిగట్ల 3 గంటల ప్రాంతంలో తమ వాహనాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అలాగే మొబైల్స్ అన్నీ కూడా వదిలేసి ఒక ప్రైవేటు వాహనంలో కుటుంబం మొత్తం కూడా పరారైపోయారు. ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే వీళ్ళు ఇక్కడ నుంచి పారిపోయి తెలివిగా ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు. ఒక రకంగా ముందస్తు బెయిల్ కూడా కాదు, క్వాష్ పిటిషన్ వేశారు. అంటే ఈ కేసు పూర్తిగా తప్పుడు కేసు, మా మీద రాజకీయ కక్షతో పెట్టారు కాబట్టి ఈ కేసును కొట్టివేయండి అని చెప్పి తమ్మినేని కుటుంబం పారిపోయి హైకోర్టును అయితే ఆశ్రయించారు. దీంట్లో హైకోర్టు తరపున, ప్రభుత్వ తరపున కూడా లాయర్లు అయితే వాదన వినిపించారు. అయితే నిన్న హైకోర్టు నుంచి కూడా తమ్మినేని సీతారాంకి రక్షణ దొరకలేదు. ససేమిరా రక్షణ కల్పించడానికి కోర్టు ఒప్పుకోపోవడమే కాదు, కోర్టు కొద్దిగా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. అసలు మీరు ఈ భూమి కొన్నారు అంటున్నారు కదా, కొంటే ఎలా కొన్నారు? డబ్బులు ఇచ్చి కొన్నారా, చెక్ ఇచ్చి కొన్నారా? డబ్బులు ఇచ్చి కొంటే ఆధారం ఏంటి, చెక్ ఇచ్చి కొంటే ఏ అకౌంట్లో డిపాజిట్ చేశారు? అసలు మీరు ఏ అకౌంట్ నుంచి డ్రా చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చారు? ఎందుకంటే 37 లక్షల రూపాయలకు కొన్నాము అని చెప్పి నిన్న కోర్టులో చెప్పారు వాళ్ళు. సో 37 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? మన ఇంట్లో 37 లక్షల డబ్బులు అయితే పెట్టుకోం కదా క్యాష్. సో ఏ అకౌంట్ నుంచి డ్రా చేశారు, ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు? దాన్ని నిరూపించే ఆధారాలు మొత్తం కూడా కోర్టు ముందు ఉంచండి అని చెప్పి నిన్న కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఇంకో మాట కూడా చెప్పింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రక్షణ కల్పించడం కానీ, కేసును కొట్టివేయటం కానీ జరగదు. కేసు ప్రాథమిక విచారణ దశలో ఉంది. సో ఆరోపణలు వచ్చింది మీ మీద కాబట్టి దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుందని చెప్పి నిన్న కోర్టు కూడా వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టు రక్షణ కూడా కరువైంది. అయితే హైకోర్టు ఒక వెసులుబాటు కల్పించింది. ఏంటంటే మీకు నిజంగా భయం ఉంది, అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఇంకో భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్కి వేసుకోండి, దాని మీద విచారణ చేసి అప్పుడు అందులో వాదనలో పస ఉంటే అప్పుడు ముందస్తు బెయిల్ గురించి ఆలోచిద్దాం తప్ప ఇప్పుడు మాత్రం బెయిల్ పిటిషన్ మీకు రక్షణ కల్పించడానికి కానీ, నోటీసులు ఇవ్వడానికి తమ్మినేని తరపు లాయర్ ఇంకో మాట కూడా అడిగాడు. ఆ ఫోర్జరీకి మాకు సంబంధం లేదు, ఆ రజనీ అనే మహిళ భూమి అమ్మింది, మేము కొనుక్కున్నాము, మా తరపు కొనుక్కున్నారు. సో మాకు భూమి అమ్మకం వరకు మాత్రమే మాకు సంబంధం, ఆ ఫోర్జరీలకి, ఆ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టికి వాటికి మాకు సంబంధం లేదని చెప్పి తమ్మినేని సీతారాం తరపు లాయర్ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ కోర్టు మాత్రం అగ్రీ చేయలే. ఎందుకనంటే వాస్తవానికి తమ్మినేని సీతారాం ప్రమేయం లేకుండానే ఇంత తతంగం నడుతుందా? ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి ఒక మహిళ వచ్చి ఇక్కడ ఏకంగా డెత్ సర్టిఫికేట్ సృష్టించి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి ఆ భూమిని తమ్మినేని సీతారాం కొడుకు మాత్రమే ఎందుకు అమ్మాలి? వేరొకరికి అమ్మొచ్చు కదా. అసలు ఫస్ట్ ఆ మహిళ ఇక్కడ మహిళ కాదు కదా. సో నిన్న కోర్టు కూడా ఏంటంటే దీంట్లో అగ్రీ చేయాల. మీ మీద ఆరోపణలు వచ్చాయి, నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు కొన్నాము అంటున్నారు కాబట్టి ఎలా కొన్నారు అనేది కోర్టు ముందు డాక్యుమెంట్ ఉంచండి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంచండి మా దగ్గర అని చెప్పి కోర్టు చెప్పడంతో వైసీపీ అంటే తమ్మినేని సీతారాం తరపు లాయర్ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఆ ఫోర్జరీతో సంబంధం లేదు కాబట్టి మిగతావన్నీ కూడా 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష పడే సెక్షన్లే కాబట్టి మా దగ్గర వివరణ తీసుకుని మమ్మల్ని వదిలేయాలని చెప్పి కోర్టును కోరితే కోర్టు కూడా నిరాకరించింది. కేవలం వివరణ తీసుకుని వాళ్ళని వదిలేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు కూడా ఒప్పుకోలేదు. సో అంటే ఆల్మోస్ట్ తమ్మినేని సీతారాం అరెస్టు కాకుండా అడ్డుకునే అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. ఇంకా ఏదన్నా సుప్రీంకోర్టుకు వెళితే మనం చెప్పలేం కానీ అక్కడ ఏం జరుగుద్దో. ఇప్పటి వరకు అయితే తమ్మినేని సీతారాంకి అరెస్టును అడ్డుకోవడానికి కోర్టు ప్రయత్నాలు కూడా విఫలమైన నేపథ్యంలో ఆచూకీ తెలిసిన మరుక్షణమే పోలీసులు అరెస్టు చేయడానికి అయితే రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ బృందాలుగా ఏర్పడి తమ్మినేని సీతారాం గురించి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న కూడా నేను చెప్పా, తమ్మినేని సీతారాం ఇప్పుడు వారిపోయి తర్వాత కోర్టులో కనపడతాడని చెప్పా. అన్నట్టుగానే నిన్న కోర్టులో పిటిషన్ వేశారు. కాకపోతే అక్కడ కూడా తమ్మినేని సీతారాంకి అయితే రక్షణ రాలేదు. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం కోర్టు ఏమందో. వైకాపా నేత తమ్మినేనికి హైకోర్టులో ఎదురు దెబ్బ, మీకు మీ కుటుంబ సభ్యులకు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం, డబ్బులు ఇచ్చి ఆస్తి కొన్నామని ఆధారాలు చూపించండి, ఫోర్జరీ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో న్యాయమూర్తి స్పష్టీకరణ. సో విన్నారు కదా, కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో మీరు డబ్బులు ఇచ్చి కొన్నామని చెప్పారు కదా, దాని ఆధారాలు ఏంటో కోర్టు ముందు చూపించండి అని చెప్పి కోర్టు స్వయంగా వ్యాఖ్యానించడంతో పాటు ఫ్యామిలీలో ఎవరికి కూడా మేము రక్షణ కల్పించలేమంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏదైతే పోలీసులు చేసినటువంటి వాదన ఉందో ఆ వాదనతో కోర్టు ఏకీభవించినట్టుగానే తెలుస్తుంది. వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట
వెంకట శ్రీరామ్, చిరంజీవి నాగులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 4 కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ దస్త్రాలతో నాగు పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కట్టా జయకిషోర్, ఎవరైతే కట్టా లింగేశ్వరరావు, కనకలింగేశ్వరరావు కొనుక్కున్నాడో ఆయన కుమారుడు కట్టా జయకిషోర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు నుంచి వారికి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్లకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించలేమని తేల్చి చెప్పింది. కేసును కొట్టివేయాలంటూ పిటిషనర్లు వేసిన క్వాష్ పిటిషన్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేమని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే కేసు ప్రాథమిక దశలో ఉంది, ఆరోపణలు చాలా బలమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము. మీ మీద ఆరోపణలు వచ్చాయి, మీరు కొన్నాము అని మీరు చెబుతున్నారు కాబట్టి ఆస్తిని ఎలా కొన్నారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ముఖ్యంగా డబ్బు ఏ రూపంలో చెల్లించారు లాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచాలని చెప్పి నిన్న కోర్టు ఆదేశించింది. దీంతో వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క హోప్ ఏంటంటే మాకు ఫోర్జరీతోనో తప్పుడు సర్టిఫికేట్తో మాకు సంబంధం లేదు కాబట్టి అని కోర్టులో చెబితే కోర్టు నమ్ముతుంది. మిగతావన్నీ కూడా ఆ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఇవన్నీ కూడా 7 సంవత్సరాల కంటే లోపు జైలు శిక్ష ఉన్నటువంటి నేరాలు కాబట్టి పెద్దగా మనకి ఇబ్బంది ఉండదు, నోటీసులు ఇచ్చి వదిలేస్తారని వీళ్ళు భావించారు. బట్ కోర్టులో మొత్తం కథ అడ్డం తిరిగింది. ప్రభుత్వ తరపున చాలా బలంగా వాదన వినిపించారు. ఆ రోజు స్పీకర్గా ఉన్నాడు ఆయన, తనయుడు కాబట్టే చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. రెండోది ఇక్కడ కోర్టులో చెప్పినటువంటి వింత కథ ఒకటి ఉంది. ఏమని చెప్పారు వాళ్ళు కోర్టులో, ఆ డెత్ సర్టిఫికేట్కి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి మాకు సంబంధం లేదని చెప్పి కోర్టులో చెప్పారు. కేవలం ఆ వాణి, ఎవరైతే రజనీ అనే అమ్మాయి భూమి అమ్మింది, మేము కొన్నాం, అక్కడ వరకే మాకు సంబంధం, వాటితో మాకు సంబంధం లేదని చెప్పారు. సరే, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ రజనీ అనే మహిళది ఎక్కడ, అడబాల రజనీ అనే మహిళది ఎక్కడి నుంచి వచ్చింది, ఒడిశా నుంచి తీసుకొచ్చారు. ఆ మహిళ ఇక్కడ మహిళ కాదు. సో ఒడిశా నుంచి వచ్చినటువంటి ఒక మహిళ బతుకున్నటువంటి గోవిందరాజులు అనే వ్యక్తి పేరు మీద డెత్ సర్టిఫికేట్ ఎలా పుట్టిస్తుంది? అసలు గోవిందరాజులు ఎలా తెలిసి ఈ మహిళకు? ఎక్కడో ఒడిశా నుంచి వచ్చిన మహిళకు గోవిందరాజులు ఎలా తెలుసు? గోవిందరాజులు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ల్యాండ్ ఉంది, ఆ వ్యక్తిని చంపేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని నేను భూమి కొట్టేయచ్చు, ఎలా తెలుసు? తెలవదు కదా. సో అది ఫస్ట్ పాయింట్. సో నమ్మశక్యంగా లేదు. రెండోది, అసలు ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ ఇక్కడ డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు పుట్టించగలుగుతా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ 2 సర్టిఫికేట్లు, దొంగ సర్టిఫికేట్లు పుట్టించగలుగుద్దా? ఒరిజినల్ సర్టిఫికేట్లు అయితే వస్తాయేమో, కానీ దొంగ సర్టిఫికేట్లు ఇప్పుడు నేనున్న ఒక వ్యక్తి పేరు మీద డెత్ సర్టిఫికేట్ పుట్టించగలనా? నేను పుట్టించలేను. ఎందుకంటే నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు. మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పుట్టించారు? ఆ రోజు ఆ మహిళకి లేదు కదా, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు? 2. మూడోది, సరే ఓకే వీళ్ళకి సంబంధం లేదు అనుకుందాం. ఆ అమ్మాయి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆ అమ్మాయి పుట్టించుకుంది అనుకుందాం కాసేపు. అప్పుడు తమ్మినేని సీతారాంకి ఎందుకు అమ్మాలి? ఎవరికైనా అమ్ముకోవచ్చు కదా. తమ్మినేని సీతారాం కొడుకే ఎందుకు అమ్మాలి? ఆ భూమిని ఎవరికైనా అమ్ముకోవచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి దొంగ సర్టిఫికేట్లు పుట్టించేసుకున్నప్పుడు అవసరమైతే ఆ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని అలా పెట్టుకోవచ్చు, లేదా వేరొకరికి అమ్ముకోవచ్చు కదా. తమ్మినేని సీతారాంకే ఎందుకు అమ్మాలి? ఆయన కొడుకే ఎందుకు అమ్మాలి? సో కాబట్టి ఇలాంటి లాజిక్లు కోర్టులో చెప్పడానికి బాగుంటాయి తప్ప ప్రాక్టికల్గా నమ్మటానికి బాగుండవు. ఇప్పుడు నేను చెప్పిన పాయింటే కదా, ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మహిళకు ఈ గోవిందరాజులు అనే వ్యక్తి ఎలా తెలుసు? ఒకటి, తెలిసినా సరే డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడిది? మూడోది, పుట్టించినా సరే ఎందుకు తమ్మినేని సీతారాం కొడుకే అమ్మాలి? వీటికి సమాధానం ఉందా? నేను కోట్లాల వాదన అదే, మాకు ఆ డెత్ సర్టిఫికేట్కి, ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాకు సంబంధం లేదు, వాళ్ళు అమ్మారు, మేము కొనుక్కున్నాం, మాకు అంతవరకే సంబంధం అంట. సరే, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ ఆ అమ్మాయే చేసింది, మీకే సంబంధం లేదు అనుకుందాం. ఈ రజనీ అనే మహిళ ఎవరు? ఈ గోవిందరాజులు అనే వ్యక్తి ఎవరు? ఈ మహిళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? వీళ్ళ ఆధార్ కార్డు ఏంటి? వీళ్ళ రేషన్ కార్డు ఏంటి? వీళ్ళ పాన్ కార్డు ఏంటి అనేది తమ్మినేని సీతారాం చూడకుండానే కొన్నాడా? ఇప్పుడు ఆ అమ్మాయి ఆధార్ కార్డులో అడబాల అని ఉంటుంది, మరి గోవిందరాజుల ఇంటి పేరేంటి? అందవరపు, అక్కడ దొరికిపోతారు కదా. అలాగే ఈ అమ్మాయికి ఏపీలో రేషన్ కార్డు లేదు, మరి రేషన్ కార్డు ఎందుకు లేదని ఎందుకు అడగలేదు? అలాగే ఈయన తండ్రి అని చెబుతున్నటువంటి గోవిందరాజులు అక్కడ వ్యక్తే కదా. తమ్మినేని సీతారాం కనీసం ఎవరి గోవిందరాజులు చనిపోయాడంటని కనీసం ఆరా తీరా? ఎవరి ఫ్యామిలీ నుంచి ఈ అమ్మాయి వచ్చింది గోవిందరాజులు అని చెప్పుకుంటుంది, గోవిందరాజులు ఎవరని తమ్మినేని సీతారాం ఆరా తీయడా? సరే, అది కూడా పక్కన పెట్టు. రిజిస్ట్రేషన్ అప్పుడు 5 లక్షలు దాటితే నువ్వు 37 లక్షలు కొన్నావని నువ్వే చెప్పావు. 5 లక్షలు దాటితే పాన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలి. మరి రజనీ అనే మహిళ పాన్ కార్డు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? పోనీ పాన్ కార్డు లేదు అనుకుందాం, ఫామ్ నెంబర్ 60 ఫిల్ చేయాలి రూల్ ప్రకారం. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ఉండాల్సిందే. ఫామ్ నెంబర్ 60 కూడా ఫిల్ చేయలేదు కదా, మరి నువ్వెలాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు? నువ్వు నాకు అర్థం కాల.
నువ్వు ఆ మహిళ ఎవరో నీకు తెలియదు అంటావు, ఆ సర్టిఫికేట్ లేదో నీకు తెలియదు అంటావు. కనీసం నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఈ అమ్మాయి ఇంటి పేరేంటి, ఆధార్ కార్డు ఏంటి, పాన్ కార్డు ఏంటి, ఓటర్ ఐడి ఏంటి, కనీసం నువ్వు చెక్ చేయాలి కదా. అట్లీస్ట్ ఎందుకు ఈ అమ్మాయి ఆ పాన్ కార్డును ఫామ్ నెంబర్ 60 ఫిల్ చేయలేదని నువ్వు అడగాలి కదా. అది తప్పుడు రిజిస్ట్రేషన్ అని నీకు తెలుస్తుంది కదా. అవి ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయడం తప్పని తెలుసు కదా. మరి ఎంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావో తమ్మినేని సీతారాం, కోర్టులో అలాంటి అడ్డగోలు వాదన చేసావు. కోర్టులో ఏం పిచ్చే కాదు కాబట్టే ఈ రోజు నీకు రక్షణ కల్పించలేమని చెప్పింది. అంటే ఈ స్కామ్ మొత్తం తమ్మినేని సీతారాంకి తెలిసే జరిగింది. ఆ రోజు స్పీకర్గా ఉన్నాడు, పవర్లో ఉన్నాడు కాబట్టి, వాళ్ళ పార్టీ పవర్లో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి సబ్ రిజిస్టర్, ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మహిళ సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేయగలుగుతా, సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేయగలుగుద్దా? అసలు ఆ అమ్మాయికి భాష వచ్చో లేదో కూడా మనకు తెలియదు. సబ్ రిజిస్టర్ని ఎలా మేనేజ్ చేస్తుంది? మరి ఎలా చెప్పారు కట్టుకథలు, కోర్టులో కట్టుకథలు ఎలా చెప్పారు నాకు అర్థం కాల. అంటే ఈ మొత్తం కథ వెనకమాల ఉన్నది తమ్మినేని సీతారాం కుటుంబమే. వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళే మహిళను తీసుకొచ్చారు, వాళ్ళే దొంగ డెత్ సర్టిఫికేట్ పుట్టించారు, వాళ్ళే దొంగ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించారు, వాళ్ళే దొంగ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. వీళ్ళన్నీ చేయించింది ఆ రోజు పవర్ ఉండబట్టే. నేను కోర్టు కూడా అడిగింది, పోలీసుల్ని లాయర్ని అడిగింది, ఏమని, తమ్మినేని సీతారాం కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగితే తల్లిదండ్రి అయినటువంటి తమ్మినేని సీతారాంని వాణిని ఎందుకు చేర్చారని అడిగితే వాళ్ళు పోలీసుల తరపు కూడా సమాధానం చెప్పారు. తమ్మినేని సీతారాం ఆ రోజు స్పీకర్గా ఉన్నాడు కాబట్టి, ఆయన పవర్ ఉంది కాబట్టే ఆ పవర్ను ఉపయోగించి చేయగలిగారు తప్ప తమ్మినేని సీతారాం కొడుకే ఉంది చేయడానికి. ఆయన ఎమ్మెల్యేనే ఎంపీనా చేయడానికి కాదు కదా. ఎవరు పవర్లో ఉన్నారు? తమ్మినేని సీతారాం ఉన్నాడు, అంటే తండ్రి ఉన్నాడు. తండ్రి పవర్ను ఉపయోగించే కదా ఇది మొత్తం చేసింది. అందుకనే వాళ్ళని చేర్చామని చెప్పారు. అంటే కుటుంబం మొత్తం కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో సరే, ఇదంతా కోర్టులో తేలాల్సి ఉందనుకోండి, పోలీసుల దగ్గర అయితే పక్క ఆధారాలు ఉన్నాయి. కోర్టు కూడా నేను ఏం చెప్పింది, మీరు కొన్నారన్నారు కదా, డాక్యుమెంట్స్ ఏమన్నాయో పట్టరండి అని చెప్పి నిన్న కోర్టు కూడా చెప్పింది. ఈ సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఒకవేళ అరెస్ట్ చేస్తారని ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని చూసింది. ఆ ఆస్తి విలువ ఎంతకు కొన్నారు, చెక్కు ఇచ్చారా, నగదు బదిలీ చేశారా, స్థలం కొనుగోలుకు సొమ్ము చెల్లించినట్లుగా ఆధారాలను మా ముందుంచి నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది అని వారికి తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని చెప్పి ఇరుపక్షాలను ఆదేశిస్తూ కేసుని ఈ నెల 29కి వేయటం జరిగింది. సో ఫోర్జరీ ఆరోపణలు చెల్లదన్న పిటిషనర్లు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు చూడండి. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, శ్రీకాకుళం శివారు చాపారు పంచాయతీ పరిధిలోని భూమిని రజని అనే మహిళ నుంచి తమ్మినేని నాగు కొన్నారు. అందుకోసం వివిధ సందర్భాల్లో 37 లక్షలు చెల్లించారు. సొమ్ము చెల్లించడానికి రిజిస్టర్ సేల్ డీడ్ ఆధారం, మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం సృష్టించడంలో పిటిషనర్లకు సంబంధం లేదు కాబట్టి ఫోర్జరీ సెక్షన్లు చెల్లదు. మిగిలిన సెక్షన్లు 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ 35/3 ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలాగా పోలీసులను ఆదేశించండి అని కోరారు. పోలీసుల తరపు వాదనలు కూడా వినిపిస్తూ, కోట్ల రూపాయల ఆస్తిని కాజేసేందుకు పిటిషనర్లు మరికొంతమందితో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారు. తప్పుడు పత్రాలు సృష్టించడంలో వీరి పాత్ర ఉంది. పిటిషనర్లు క్రిమినల్ చర్యలను సివిల్ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీళ్ళ తరపున కూడా వాదనలు వినిపించారు. అంటే వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఆ ఫోర్జరీ సర్టిఫికేట్, ఆ దొంగ సర్టిఫికేట్లు మాకు సంబంధం లేదు, భూమి అమ్మితే మేము కొన్నాం, అంతవరకే మాకు సంబంధం అని చెప్పారు. బట్ కోర్టు అయితే దీన్ని నమ్మే పరిస్థితి అయితే కనపడలేదు. మొత్తంగా